హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మీరు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా, మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని. తెలంగాణ ఓపెన్ స్కూల్, ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి మనకి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చేసింది. ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఓకే, టాస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ మే 2025 టైం టేబుల్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రిగార్డింగ్. మనం డైరెక్ట్గా టైం టేబుల్ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఎస్ఎస్సి అండ్ ఇంటర్ ఒకటే దగ్గర ఇచ్చారనమాట. ఎస్ఎస్సి వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి. ఎస్ఎస్సి అంటే మనకి 10th క్లాస్ కదా. ఫస్ట్ మనకి డే 1 24/2025 ఏప్రిల్ 20 నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఏప్రిల్ 20 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సండేతో స్టార్ట్ అవుతున్నాయి అండి. మనకి ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకి సండే, సాటర్డే ఇట్లాంటి డేట్స్తో కానీ సంథింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా కంటిన్యూగా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ అయితే సండే రోజు ఉంది. ఫస్ట్ ఎస్ఎస్సి వాళ్ళకి అంటే 10th వాళ్ళకైతే ఫస్ట్ తెలుగు, కన్నడ, తమిళ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. మీరు తీసుకున్న లాంగ్వేజ్ని బట్టి మీరు ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో సైకాలజీ, మరాఠీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఫస్ట్ 10th వాళ్ళకి తెలుగు మార్నింగ్ టైంలో. మార్నింగ్ టైమింగ్స్ ఏంటంటే 9 AM నుంచి 12 noon అనమాట. ఓకేనా, మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఎగ్జాము. ఆఫ్టర్నూన్ అయితే 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ అనమాట. డే 1 రోజు ఎస్ఎస్సి వాళ్ళకి తెలుగు, ఇంటర్ వాళ్ళకి తెలుగు, ఉర్దూ, హిందీ ఉన్నాయి. మధ్యాహ్నం అరబిక్ ఉందన్నమాట. డే 2 21 ఏప్రిల్ 2025 మండే రోజు మళ్ళీ మనకి ఎస్ఎస్సి వాళ్ళకి 10th వాళ్ళకి ఇంగ్లీష్, ఇంటర్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మార్నింగ్ సెషన్లో ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఏమో 10th వాళ్ళకి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఉంది. అండ్ ఇంటర్ వాళ్ళకైతే సోషియాలజీ ఉందన్నమాట. ఇంకా డే 3 వచ్చేసి 22వ తారీఖు 4వ నెల 2025 అంటే ఏప్రిల్ 22వ తారీఖు ట్యూస్డే మంగళవారం రోజు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంది. ఇంటర్ వాళ్ళకి పొలిటికల్ సైన్స్ ఉంది. సేమ్ డే ఆఫ్టర్నూన్ సెషన్లో అంటే మధ్యాహ్నం పూట ఎగ్జామ్లో 10th క్లాస్ వాళ్ళకి బిజినెస్ స్టడీస్ ఉంది. అండ్ అలాగే ఇంటర్ వాళ్ళకి కెమిస్ట్రీ ఇంకా పెయింటింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. డే 4 23వ తారీఖు 4వ నెల 2025 బుధవారం రోజు 10th క్లాస్ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్ ఉంది. ఇంటర్ వాళ్ళకి కామర్స్, బిజినెస్ స్టడీస్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే 10th క్లాస్ వాళ్ళకి హిందీ, ఇంటర్ వాళ్ళకి ఫిజిక్స్, సైకాలజీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా డే 5 రోజు వచ్చేసి 24/4/2025 థర్స్డే రోజు 10th క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంది. అండ్ ఇంటర్ వాళ్ళకి హిస్టరీ ఎగ్జామ్ ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో 10th క్లాస్ వాళ్ళకి ఉర్దూ ఎగ్జామ్ ఉంది. ఇంటర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ ఎగ్జామ్స్ ఉన్నాయి. డే 6 25వ తారీఖు 4వ నెల 2025 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఎకనామిక్స్ ఉంది. ఇంటర్ వాళ్ళకి ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి మార్నింగ్ సెషన్లో. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకైతే హోమ్ సైన్స్ ఉంది. అండ్ ఇంటర్ వాళ్ళకైతే బయాలజీ, అకౌంటెన్సీ, హోమ్ సైన్స్ ఉన్నాయన్నమాట. మీరు తీసుకున్న లాంగ్వేజ్ బట్టి మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత డే 7 రోజు 26వ తారీఖు 4వ నెల 2025 సాటర్డే. ఓకేనా, శనివారం రోజు 10th క్లాస్ వాళ్ళకి ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ థియరీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇంటర్ వాళ్ళకు కూడా మనకి సబ్జెక్ట్స్ థియరీ పార్ట్ అయితే అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా అంటే మనం ఏదైనా ఎక్స్ట్రాగా సబ్జెక్ట్స్ తీసుకొని ఉంటే అవన్నీ ఇప్పుడు రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్స్ వచ్చేసి 2:30 నుంచి 5:30 వరకు ఉంటాయని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. ఓకేనా, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ డేట్స్ ఏమిటంటే 26/4/2025 to 3/5/2025. ఓకేనా, 26వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ప్రాక్టికల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు సండేతో స్టార్ట్ అయ్యి సాటర్డేతో అయిపోతుంది. మధ్యలో 1 డే కూడా మనకి గ్యాప్ అయితే రాలేదన్నమాట. కాబట్టి మీరు ముందే మంచిగా ప్రాక్టీస్ చేసి చదువుకొని ఉండాలి. ఎగ్జామ్కి ముందు మీరు మొత్తం రివిజన్ చేయడానికి కూడా మీకు టైం సరిపోదు. ఎగ్జామ్ రాసి వస్తారు. వచ్చిన తర్వాత మీకు కొంచెం అలసిపోయి కొంచెం అలా ఇలా చూసలేక ఆ డే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వడంతోటే మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో బాగా చదువుకోండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.